ఈరోజైతే దబ్బకాయ పులిహోర షేర్ చేయబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా అండి, పదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో దబ్బకాయ పులిహోర అయితే షేర్ చేయబోతున్నాను. దబ్బకాయలు అయితే మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంటండి, ఒక 4. మా హస్బెండ్ అయితే పులిహోర చేయమన్నారు. ఇంకా పులిహోర అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మీకు కూడా షేర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దబ్బకాయలను అయితే అలా కట్ చేసుకుని ఇలా జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పులిహోరలోకి ఏమేమి కావాలో కూడా అన్నీ రెడీ పెట్టుకున్నాను. కొత్తిమీర కట్ చేశాను, అలాగే కొంచెం పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే 2 క్యారెట్లు కూడా తురివానండి. అలాగే ఇంకొంచెం సపరేట్గా కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. అవి ఏం చేస్తాను అనేది మీకు ఇక్కడ 1 బై 1 అయితే షేర్ చేస్తాను చూడండి. ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. పులిహోరకి ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇక్కడైతే మనం ఇవన్నీ వేగించుకోవడం కోసం ఇలా ఆయిల్ ఏం వేయకూడదండి. ఇవైతే మనం పొడి చేయడం కోసం వేగించుకుంటున్నాం. కొంచెం పల్లీలు, కొంచెం మిరియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలన్నమాట. ఇవన్నీ కూడా ఇలా డ్రై రోస్ట్ చేయాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో పౌడర్లా చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేగాలన్నమాట. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అండి? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే వస్తుంది వీడియో. అప్పుడైతే హ్యాపీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇదైతే వేగిపోయింది కదా అండి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా పౌడర్లా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయితే అవసరం లేదండి. కొంచెం పలుకుగా ఉన్నా కానీ పర్వాలేదు. ఇలా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. అది చల్లార్చుకోవాలి కదా. ఇలా బేసన్ అయితే రెడీ పెట్టుకుని ఈ రైస్ అంతా కూడా బేసన్లోకి అయితే వేసేసుకుని ఇలా చల్లారి పెట్టుకుంటున్నాను. పులిహోర ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత కలిపితేనే బాగుంటుందండి. ఇలా రైస్ వేసి రైస్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి పులిహోర టేస్ట్ అయితే బాగుంటుంది. అది అలా చల్లారుతూ ఉంటుంది కదండి. ఈ లోపు అయితే మనం పులిహోర కోసం పోపు అయితే వేగించుకుందాం. దానికోసం అయితే ఇలా బాండి పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత పులిహోర పోపు అంతా కూడా వేగించడం కోసం సరిపడిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగనివ్వాలన్నమాట. జస్ట్ 1-2 మినిట్స్ అలాగా. చూసారు కదండి, ఆయిల్ అనేది కాగడం స్టార్ట్ అయింది కదా. ఈ పోపులన్నీ వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా వేగనివ్వాలండి. ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది ఇవన్నీ వేగడం. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా వేగించుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు అయితే ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు వేసి తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా వేగిస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి దబ్బకాయ పులిహోర? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదంతా వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. రైస్ కూడా చల్లారిందండి. మనం ముందుగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసేసుకుని అలాగే క్యారెట్ తురిమి పక్కన పెట్టుకున్నాం కదా అండి, ఒక 2 క్యారెట్లు అనమాట అలా తురిమి పక్కన పెట్టుకోవాలి. అది కూడా వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం పులిహోరకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. దబ్బకాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. చూసుకుని వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత వేసుకుందాం.
సాల్ట్ వేసిన తర్వాత మనం పోపు అంతా కూడా వేగించుకున్నాం కదా అండి, అదంతా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ప్రతి మెతుక్కి కూడా కలిసేలాగా అడుగు నుంచి అలా కలపాలి. చూసారు కదండి, చూడ్డానికైతే ఎంత బాగుందో. అక్కడక్కడ పోపులు కనిపిస్తూ అలాగే క్యారెట్ తురుము కూడా కనిపిస్తూ ఉంటే చూడ్డానికి కలర్ఫుల్గా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. ఈ కలపడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఇప్పుడైతే మనకి దబ్బకాయ జ్యూస్ ఉంది కదా, అదైతే సగం వేసుకొని ఇంకా కావాలి అనుకుంటే సగం వేసుకోవచ్చు. నేనైతే మొత్తం అంతా కూడా వేస్తానండి. 4 దబ్బకాయలు కూడా పట్టేసింది నాకు ఈ రైస్కి. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఈ దబ్బకాయ పులిహోర అనేది. చూసారు కదా, మొత్తం అంతా కూడా కలిపేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పులిహోర అంతా కూడా కలిపిన తర్వాత ఇలా సపరేట్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో ఇదే పెట్టానండి. మా హస్బెండ్ నేను కూడా లంచ్గా ఇదే తిన్నాం అనమాట ఈరోజు. అలాగే కొంచెం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా పంపామన్నమాట. టేస్టీగా దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.